రైట్, మనం ఇప్పుడు ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడి దగ్గర విగ్రహం దగ్గర ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఆల్ ఇండియా వీవర్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి వినాయకుడికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, చెప్పండి, వినాయకుడికి మీరు ఏం సమర్పించారు, విశేషాలు? ఖైరతాబాద్ మహాగణపతికి వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ పద్మశాలి సంఘం నుండి మరియు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున మహాగణపతికి భారీ కండువ, అలాగే గరికమాల మరియు గాయత్రి ధారణ చేయించడం జరిగింది. మొదటగా ఆనవాయితీ ఖైరతాబాద్ మహాగణేష్కి పద్మశాలి సమాజం వారు అర్పించే కార్యక్రమాలతోనే మొదటగా గణేష్ పూజలు అందుకుంటారు. ఈ ఖైరతాబాద్ మహాగణపతికి పద్మశాలి సమాజం తరఫున అందించే భాగ్యం కలిగించినందుకు ఆ దేవదేవునికి సమస్త ప్రజానీకానికి సుభిక్షంగా ఉండాలని, అందరూ మంచిగా ఉండాలని, సమస్త జీవులు ఆనందంతో జీవించాలని ఆ దేవదేవుని కోరుకున్నాము. ఇప్పటికీ 70 సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు కదా, మరి 70 సంవత్సరాల నుంచి ఎవరు సమర్పిస్తున్నారు? 70 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ మహాగణేష్ జరుగుతున్నప్పటి నుంచి కూడా పద్మశాలి సమాజ మార్గదర్శకులు, స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మొదటగా ప్రారంభించిన ఆనవాయితీ గత 15 సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈసారి 70 అడుగుల కండువా తయారు చేశారు కదా వీవర్స్, ఎన్ని రోజుల సమయం పట్టింది, ఎంతమంది శ్రమించారు? విశేషం ఏంటంటే గణేష్ మహారాజుకి కావాల్సిన కండువా తయారు చేయడానికి కానీ, గాయత్రి ధారణ తయారు చేయడానికి కానీ గత నెల రోజుల నుంచి నిష్ఠతో పూజలు చేసుకుంటూ ఆ కార్యక్రమానికి మహాదేవునికి అందించే మహా కార్యక్రమం కాబట్టి అందరూ నిష్ఠతో చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయడానికి మా చేనేత కార్మికులు, చేనేత కళాకారులు తయారు చేసిన కార్యక్రమం. ఎంతమంది శ్రమించారు, ఎన్ని రోజుల సమయం పట్టింది? ఈ కార్యక్రమంలో దాదాపు 12 మంది వరకు కండువాకు కానివ్వండి, దీనికి కానివ్వండి, నెల రోజుల నుంచి ఆ కార్యక్రమం గురించి శ్రమించి చేయడం జరిగింది. ఇది నిష్ఠతో పూజలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. చెప్పండి, మీరు చెప్పండి. మేము కూడా ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున ఇచ్చామమ్మా. ప్రతి సంవత్సరం కూడా మొదటిసారిగా ఈ యజ్ఞోపవీతం కానీ, ఈ గరికపు ఇది కానీ సమర్పించడం ఆనవాయితీగా ఉంది. దాని ప్రకారంగానే మొదటిసారిగా మేము ఇక్కడ ఈ మహాగణపతికి సమర్పించాము. మా యొక్క ఈ చేనేత కుల బంధువుల తరపు నుంచి సమర్పించాము. ఈ సందర్భంగా మా యొక్క ఈ చేనేతలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. చెప్పండి సార్, చెప్పండి. అడుగుల చేనేత వస్త్రాన్ని సమర్పించారు, ఈసారి ఎలా? చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఈరోజు చాలా ఆనందం అనిపిస్తుంది మాకు. ఈ గరకమాల తర్వాత పట్టు వస్త్రాలు, కండువా ఇవన్నీ సమర్పించడము మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన ఖైరతాబాద్ వినాయకుడి కమిటీ వాళ్లకు అందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గణేష్ ఉత్సవానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం మేము. గరకమాల 75 గజాల గరకమాల, కండువా, జంజము, ముత్యాలు, పట్టు వస్త్రాలు గత 75 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. చాలా ఆనందంగా గౌరవపడుతున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం? ఎలా అనిపిస్తుంది వినాయకుడు? చాలా బాగా సంతోషంగా అనిపిస్తుంది మేడం, చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేము ప్రతి సంవత్సరం వచ్చి పొద్దున్నే మాది కండువా, ఇంకా తర్వాత లడ్డు అవన్నీ మేము సమర్పిస్తుంటాము. సో చాలా సంతోషంగా ఉంది. ఫీల్ అవుతున్నారు 70 అడుగుల విగ్రహానికి కండువా? చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ఇంత మంచి ఆపర్చునిటీ దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రైట్, ఇక్కడ 70 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ 70 సంవత్సరాల నుంచి మీరు కండువాని, గాయత్రి మంత్రాన్ని సమర్పిస్తూ వస్తున్నారంట. ఈసారి కూడా 70 అడుగుల కండువాని తయారు చేశారు. నెల రోజుల నుంచి శ్రమించి తయారు చేసి ఈరోజు సమర్పించడం జరిగింది. వాళ్ళంతా ఎంతో సంతోషాన్ని వ్యక్తం